కార్తీక మాసంలోనే ఈ పూలు పూస్తాయండి. ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. ఒకసారి మీకు చెట్టు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎంత పెద్ద చెట్టు అంటే చాలా పెద్ద చెట్టు అండి. కార్తీక మాసంలో ఫుల్ పూలు పూస్తాయి అన్నమాట. ఈ పూల పేరు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ పువ్వు ఎలా ఉంటుందో మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి కాస్త. ఇదిగోండి లోన శివలింగం ఉంటుంది, పైన పడిగ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది పువ్వు. ఇదిగోండి ఇది మొగ్గ, ఇది ఫ్లవర్. ఆ చెట్టు దగ్గర అయితే ఫుల్ స్మెల్ అండి, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నాకైతే ఈరోజు అయితే 8 పువ్వులు అయితే దొరికాయండి. 8 పువ్వులు తీసుకొచ్చేసి నీళ్ళు మాత్రమే చల్లాలండి, పువ్వులు కడగకూడదు. ఇవి నీళ్ళు చల్లేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం అరుణాచల ఈశ్వరాయ అంటూ నేనైతే శివకేశవులకి ఇద్దరికి పూలు అయితే పెట్టేశానండి. ఇదిగోండి ఈ విధంగా అయితే అలంకరించాను. ఓం నమ శివాయ.